రాయకల్పట్నం గుడేటి రెడ్డి సంఘంలో 36 మందికి సీఎం సహాయ ద్వారా మంజూరైన 14,36,000 రూపాయల విలువగల చెక్కులను 15 మంది ఆడపడుచుల కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి గల్ఫ్ లో మరణించిన రాయకల్ చెందిన తోట ధర్మయ్య అల్లీపూర్ గ్రామం చెందిన దాసరి రమేష్ కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. రాయకల్పట్నంలో తాగునీటి కల్పనకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు మన రాయకల్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి గాను అల్లీపూర్ నుంచి ఒకటి భూపత్పూర్, ఒకటి గోర్నపల్లి 2 కూడా పంపిణీ చేయడం కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన సర్పంచులకు, వేదికలను అలంకరించిన మన నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు ఇటిక్యాల మానులు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మారంపల్లి మంజుల, జాటం సునీత, లక్కాపూర్ పిట్టెల లక్ష్మి, చెర్రకొండపూర్ దుబాక హరీష్, ఒక్క నిమిషం అల్లీపూర్కు సంబంధించిన కళ్యాణ లక్ష్మి కౌశల్య షెట్కూట కౌశల్య ప్రొసీడింగ్ అందజేయడం జరుగుతుంది. శ్రీమతి కోట విమల గారు, గౌరవ ఎమ్మెల్యే గారికి, కోట విమల గారికి ఎన్ఆర్ఐ బెనిఫిట్ స్కీమ్ సాధ్యముగా ఏదైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంతో గొప్ప కార్యక్రమము. దీనివల్ల ఎంతో మంది లబ్ధి పొందిన వారు ఉన్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మా తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. మండలానికి సంబంధించి 15 మందికి పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు 1,116 రూపాయల చెక్కులు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఏదైతే గత ప్రభుత్వం అంతకుముందు కూడా ఇస్తుంది 50,000 ఇచ్చింది, తర్వాత 75,000 పథకాన్ని ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే పథకాన్ని నిరంతరం కొనసాగిస్తూ మనకి అందరికీ తెలుసు, మహిళలు ఇక్కడ చాలా మంది అదనంగా రైతులకు ఎట్లయితే ఉచిత కరెంట్ ఉండదో వ్యవసాయం లేని వాళ్ళు ఇళ్ళందరికీ ఉచితంగా కరెంట్ కావచ్చు, పనులు నియమించే పథకం కావచ్చు, అదేవిధంగా ఫ్రీ బస్సు కావచ్చు. దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు తీసుకుంటారు. ఇంకా కూడా చేసేటివి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారని తెలియజేస్తూ ముఖ్యమంత్రి సాయం చెప్పులు మొదటి నుంచి కూడా జగిత్యాల నియోజకవర్గంలో మా నాయకుల సహకారంతో చాలా తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా చూస్తే ఎక్కడైతే స్థానిక నాయకులు ప్రజలతో మమేకమవుతారో అక్కడ ముఖ్యమంత్రి సాయం చూసి 36,000 అడుగుతుంది. అంటే అందరూ కూడా మా ముఖ్యమంత్రులు అందరిగా బాగా పబ్లిక్ బయటపడుతుంది. మీరు ఎంత ప్రజలకు దగ్గర నుండి వాళ్ళ బాగా సరిపోయినప్పుడు మంచి చెడు మంచిగా మాట్లాడి వాళ్ళని పిల్లలు తీసుకొచ్చిస్తే మొత్తం కాకుండా ఎంతో కొంత తప్పకుండా తీసుకొస్తాం. ఇప్పుడు చూసాం ఒక్కొక్కటి 60,000 రూపాయల చెక్కులు ఇవ్వడమో 100 రూపాయలు 20 అప్పుడు
ఇంకోటి శ్రీగారపేట ఉంది ఇస్తున్నారు. ఈ రకంగా 15-30 మందికి పట్టాలి చెక్ తీసుకొచ్చి. అన్నింటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గల్ఫ్ లో చనిపోయిన 5 లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. మన దగ్గర నుంచి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఇక్కడ ఏం లేకనే అక్కడ పోతారు. అక్కడ పోయి అనారోగ్యం పాలన దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయ్యో చనిపోతే ఇక్కడ కుటుంబం మొత్తం రోడ్డు ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 లక్షల రూపాయలు కానీ ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ఇద్దరికి కూడా 5 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చే కార్యక్రమం ఉంది. అలాగే ఈ సుతారి ధర్మయ్య సౌదీ అరేబియాలో చనిపోయారు. మాట్లాడినాడు మన మైకల్. అదేవిధంగా దాసరి రమేష్ అన్న బాలయ్య దుబాయ్ అలీపూర్ ఇప్పుడు ఈ ప్రొసీడింగ్ ఇవ్వాలని ఇమీడియట్ గా ప్రెసిడెంట్ అకౌంట్స్ లో జమ చేస్తారు. వారు 5 లక్షల రూపాయలు వారి వారసులు దాసరి రమేష్ కి సంబంధించిన వారసురాలు సునీత గారు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సుతారి ధర్మయ్య నాయకులు అతని ద్వారా వారి భార్య కోట విమల గారు ఉన్నారు. వారు 5 లక్షలు తీసుకోవచ్చు. ఇన్ కేసు ఏ కారణం చేసిన అకౌంట్లో జమ కాబట్టి ప్రొసీడింగ్ తీసుకుని చెప్తే తప్పకుండా 5 లక్షల రూపాయలు జమ అయ్యే విధంగా చూస్తామని చెప్పిన సందర్భంగా